ఓకే. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఇప్పుడు మనం ఈరోజు ఎంఎస్ యాక్సెస్ క్లాస్ నేర్చుకోబోతున్నాం. నిన్నటి వరకు మనం కంప్లీట్‌గా ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ వర్డ్ 3 కూడా అండ్ ఎంఎస్ కంప్యూటర్స్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ బేసిక్స్ కూడా మనం నేర్చేసుకున్నాం. టోటల్‌గా మన మన ఏంటిది పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, మన టాపిక్ ప్రకారం ఎంఎస్ ఆఫీస్ అనే కోర్స్ ప్రకారం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయిపోయిందండి నిన్నటితో. కాకపోతే ఎంఎస్ యాక్సెస్ అనేది ఏంటంటే కొద్దిగా మీకు ఇంకొంచెం చెప్పాలి అన్న ఉద్దేశంతో మేము ఎంఎస్ యాక్సెస్ అనేది కొంచెం ఈ రోజు గాని కుదిరితే ఈ రోజు లేకపోతే రేపు కంప్లీట్ చేస్తానండి ఎంఎస్ యాక్సెస్. చాలా చిన్న టాపిక్ పెద్దగా ఏమి ఉండదు. మెయిన్‌గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఒకసారి రివైండ్ చేస్తాను. ఆల్రెడీ నేను చెప్పాను. ఎంఎస్ యాక్సెస్ అంటే డేటాబేస్ అంటామండి. ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ అంటాం. అంటే మనం ఏంటంటే డేటాబేస్‌ని ఓ చిన్న డేటాబేస్‌ని మనం ఎంఎస్ ఆఫీస్ ద్వారా ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ డేటాబేస్‌ని క్రియేట్ ఎలా చేయాలి? క్రియేట్ చేసిన తర్వాత టేబుల్స్ ఎలా మనం డేటాబేస్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. అనే 2 కాన్సెప్ట్స్‌ని మనం ఎంఎస్ యాక్సెస్‌లో నేర్చుకోబోతున్నామండి. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ టేబుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫార్మ్ డిజైన్. ఈ 2 కూడా ఈరోజు మనం నేర్చుకుంటాం. ఆ రెండిటితో క్లాసెస్ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ కంప్లీట్ అయిపోతున్నాయండి. సో మీకు ఒక్క క్షణం అండి. ఎవరో ప్రసాద్ అని ఇప్పుడు నేను ప్రతిరోజు అడుగుతున్నారు. ఆ ప్రసాద్ గారు మీకు షేర్ నేను మీకు ఓకే. ఇప్పుడు మనం చెప్పాను కదా డేటాబేస్ ఎలా ఓపెన్ చేయాలి ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ అంటే మీకు నార్మల్‌గా తెలుసు. రైట్ క్లిక్ కొడితే మనకు విండో ఓపెన్ అవుతది. ఆ విండోలో న్యూ దానిలోకెళ్తే అందులో ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ ఉంటది. ఓకేనా? అలా మనం ఓపెన్ చేయొచ్చు సింపుల్‌గా. ఓకే. దాని ప్రకారం నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ ఓపెన్ చేశాను. ఓకే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్. దిస్ ఈజ్ ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ అండి. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు చూడండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతదండి. ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ముందుగా ఏంటి అంటే చూడండి. మనం మెయిన్‌గా చెప్పాలంటే ఫస్ట్ డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే దీనిలో మనకి ఇవన్నీ కూడా టాబ్స్ తెలుసు. అండ్ ఇవన్నీ కూడా గ్రూప్స్ తెలుసు. ఈ గ్రూప్స్‌లో మనకుండేవి టూల్ బార్స్. ఓకేనా? టూల్స్ అంటాం, కమాండ్స్ అంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా ఐడియా ఉంది. ప్రతీది కూడా ఐడియా ఉందండి. సో ఏది తెలీదు అని లేదు, ఏం లేదు. ప్రతీది కూడా ఆల్‌మోస్ట్ అన్నీ చెప్పాం. కాకపోతే దీనిలో చిన్న కొన్ని యాడ్ అవుతాయి. అది అవసరం ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఈ ఫైల్‌లో ఓపెన్ చేస్తే ఫైల్‌లో మీకు తెలుసు. న్యూ అంటే ఏంటంటే ఏదైనా కొత్తగా డేటాబేస్‌ని క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు న్యూ బటన్ ప్రెస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్ ఏవైనా ఉంటే వాటి కోసం మనం ఓపెన్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ సంబంధించి క్లిక్ చేస్తే ఏమొస్తుందండి? మనం పాస్వర్డ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎన్క్రిప్ట్ పాస్వర్డ్ అంటే ఈ షీట్‌ని పాస్వర్డ్‌తో మనం ఇన్సర్ట్ చేయొచ్చు. పాస్వర్డ్ పెడితే ఇది మనం తప్ప ఇంకెవరు ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏవైనా రిపేర్స్ ఉంటే ఓకేనా? సో ఇది మనకు అవసరం లేదు. మెయిన్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు సేవ్. ఇన్ కేస్ మనం ఏదైనా డేటాబేస్ ఓపెన్ చేసి ఉంచితే అప్పుడు మనం సేవ్ చేస్తాం. లేకపోతే సేవ్ చేయం. నెక్స్ట్ కమింగ్ టు సేవ్ యాస్. సేవ్ యాస్ మీన్స్ మనం ఆల్రెడీ ఉన్న డేటాబేస్‌ని ఇంకో నేమ్‌తో మనం సేవ్ చేయాలనుకుంటే ఓకేనా? దానికోసం మనం ఇలా పెడతామండి. సేవ్ యాస్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ అని ఒకటి ఉంటదండి. అది కూడా మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు క్లోజ్ అండ్ ఈ ఫైల్ క్లోజ్ అయిపోద్దండి ఫైలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్‌లోకి వచ్చేసరికి మనకి కొన్ని డిస్‌ప్లే అవుతాయండి. చూడండి దానిలో ఓపెన్ అవుతుంది. చూడండి ఇవేంటంటే ఆప్షన్స్‌లోకి వచ్చేసరికి మనకి ఏదైతే ట్యాబ్స్ కనిపిస్తాయో ఆ ట్యాబ్స్‌లో ఉండేవండి ఇవన్నీ కూడా. సో మీకేమైనా ఎక్స్‌ట్రాది ఏదైనా కావాలనుకుంటే దీనిలో పెట్టి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మీకేమైనా ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఎక్స్‌ట్రాగా ఏమైనా మీకు నాలెడ్జ్ బయట గెయిన్ చేసిన నాలెడ్జ్ ద్వారా మీకేమైనా దానిలో ట్యాబ్ కనిపించట్లేదు. లేకపోతే ఇక్కడ ఇక్కడ ఒక కమాండ్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఆ కమాండ్స్ ఇందులో మనం సెట్ చేసుకోవచ్చండి. కస్టమైజ్ రిబ్బన్‌లోకెళ్తే ఇక్కడ ఆల్‌మోస్ట్ అన్ని కమాండ్స్ ఉంటాయండి. యాక్సెస్‌లో ప్రతీది కూడాను. ఓకేనా? సో మీకు ఏది కావాలంటే కమాండ్. ఇప్పుడు చూడండి మెయిన్ ట్యాబ్‌లో హోమ్ ట్యాబ్ నేను ఓపెన్ చేశాను. హోమ్ ట్యాబ్‌లో చూడండి ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. మీకు ఇది స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే. డన్. ఇప్పుడు చూడండి హోమ్ ట్యాబ్‌లో వ్యూ ఒకటి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తది. నేను కొంచెం మినిమైజ్ చేస్తాను. చూడండి హోమ్ ట్యాబ్‌లో ఫస్ట్ వ్యూస్, తర్వాత క్లిప్ బోర్డ్, తర్వాత షార్ట్ ఫిల్టర్ ఇవన్నీ ఉంటాయండి. మీకు ఏది కావాలంటే అవన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఇంకా ఎక్స్‌ట్రా కావాలనుకుంటే దీనిలో ఉంటాయండి అవన్నీ ఎక్స్‌ట్రాగా ఉండేవి. దాన్ని బట్టి మీరు దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఫాంట్ కలర్ కావాలనుకోండి. ఇక్కడ సింపుల్‌గా యాడ్ అని ప్రెస్ చేసారనుకోండి యాడ్ అయిపోతది.
అది ఒక ట్యాబ్ వచ్చేస్తుంది. సో అలా మీరు ట్యాబ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ ట్యాబ్స్ లో గ్రూప్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ మినిట్ అండి. ఓకే, డన్. ఇప్పుడు మనం ఇలా ఏదైనా గ్రూప్ ని కానీ లేకపోతే ఏదైనా కమాండ్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. సో దట్ మనకది ఆ కమాండ్ ని యూసేజ్ మనం చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫైల్ అండి. నెక్స్ట్ కమింగ్ టు హోమ్. హోమ్ వచ్చేటప్పుడు ఫస్ట్ హోమ్ ఇప్పుడు ఇవన్నీ కూడా హైడ్ లో ఉన్నాయి, అవునా కదా? ఇవన్నీ కూడా యాక్టివ్ గా లేవు. ఎందుకంటే మనం ఇంకా డేటాబేస్ ఏది క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్తాం. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంటుంది కదా, న్యూ మీద క్లిక్ చేస్తే చూడండి ఇవన్నీ కూడా డేటాబేస్ అండి. ఇప్పుడు దీని మీద ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇలా క్లిక్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది చూసారా? ఆ విండోలో ఏంటంటే ఫస్ట్ మనకి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? ఎంఎస్ వర్డ్ చూసాం, ఎంఎస్ ఎక్సెల్ చూసాం, ఎంఎస్ పవర్ పాయింట్ చూసాం. ఈ మూడు కూడా దీనికి దానికి డిఫరెన్స్ వేరియేషన్ చిన్నది ఉంటుందండి. ఏంటి అంటే ఫస్ట్ మనం ఆ ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత సేవ్ చేస్తామండి. కానీ డేటాబేస్ దగ్గరికి వచ్చేసరికి ముందు మనం సేవ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాం, ఐ మీన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో అక్కడ ఏంటి, ముందు మనం క్రియేట్ చేస్తాం, తర్వాత ఫైల్ నేమ్ సేవ్ చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదండి. డేటాబేస్ కాబట్టి ఫస్ట్ నువ్వు ఒక డేటాబేస్ తీసుకుంటున్నావు. ఆ డేటాబేస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఆ నేమ్ ఏంటో ఒకటి మనం నేమ్ పెట్టుకోవాలి. నేమ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు క్రియేట్ అనుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఏం పెడతాను, ఆఫీస్ 3 అని పెడతా. ఆఫీస్ 3 అని పెట్టా. ఇక్కడ ఇన్ కేస్ ఇది ఏంటి అంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఏ ఫోల్డర్ లో కావాలంటే ఆ ఫోల్డర్ ని, రూట్ ఫోల్డర్. నేను ఇక్కడ డాట్ ఏంటిది కొత్తగా నేను ఏం చేస్తానంటే జస్ట్ ఎంఎస్ యాక్సెస్ అని ఇక్కడ ఒక క్రియేట్ చేస్తాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేసి ఎంఎస్ ఆఫీస్ బ్యాచ్ 3, ఎంఎస్ ఆఫీస్ బ్యాచ్ 3. ఇప్పుడు నేను క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇప్పుడు దీనిలో నేను సేవ్ చేస్తాను. ఎంఎస్ ఆఫీస్ బ్యాచ్ 3లో ఈ ఫైల్ ని సేవ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఓకే అని పెడతాను. ఆటోమేటిక్ గా అందులో సేవ్ అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు నేను క్రియేట్ అని కొడితే అప్పుడు క్రియేట్ అవుతుంది. క్రియేట్ అని కొట్టాను, ఇప్పుడు మనకు చూడండి క్రియేట్ అవుతుంది. చూసారా? ఇది ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు టేబుల్ 1 ఇవి డేటాబేస్ క్రియేట్ అయింది. ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఇది వద్దు అనుకుంటే, ఇన్ కేస్ మీరు ఈ డేటాబేస్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఇక్కడ బటన్ చూసారా? ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్ దగ్గర మీరు క్లోజ్ అని కొడితే, మీరు సేవ్ చేయకపోతే క్లోజ్ అని కొడితే పోతుందండి, ఇమీడియట్ గా పోతుంది. దానిలో ఏం ఉండదు. ఇన్ కేస్ ఇప్పుడు నేను కొట్టాను అనుకోండి, పోయింది. చూసారా? డేటాబేస్ పోయింది. సో అలా డేటాబేస్ అనేది మనం పోతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నీకు ఏం చెప్పాను, టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవడం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తున్నాను కదా. దీనిలో వెళ్ళి ఏం చేస్తాం, ఫస్ట్ నేను ఫైల్లోకి వెళ్ళి డేటాబేస్ సేవ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ డేటాబేస్ ఇందాక మనం ఉన్న డేటాబేస్ సేవ్ చేయలేదంటే నా ఉద్దేశం డేటాబేస్ నేమ్ క్రియేట్ చేసి డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. కాకపోతే అందులో ఏం సేవ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ పోతుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టేబుల్ డైరెక్ట్ కాదు, టేబుల్ డిజైన్ అనేది క్లిక్ చేస్తానండి. ఫస్ట్ టేబుల్ డిజైన్ అంటే ఏంటంటే మనం టేబుల్ క్రియేట్ చేయడం అంటే డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ మీకు ఇన్ కేస్ ఐడియా ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ముందు టేబుల్ డిజైన్ లోకి వెళ్ళి టేబుల్ డిజైన్ ముందు చేసుకొని దాని ప్రకారంగా చేయాలండి. అదేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి టేబుల్ డిజైన్ అనేది ఎలాగో చేద్దాం. ఫస్ట్ నేను టేబుల్ డిజైన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానిలో నేమ్ అనేది ఇన్సర్ట్ చేస్తానండి. ఓకేనా? ఏదైనా మనం నేమ్ పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు చూడండి మీకు ఒకసారి చూపిస్తా. జస్ట్
ఫస్ట్ నేమ్ ఏం పెడతాను, మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్లో ఫస్ట్ ఒక ఎంప్లాయీస్కి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎంప్లాయీ సంబంధించిన ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, డేటాబేస్. ఆ డేటాబేస్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎంప్లాయీస్ డీటెయిల్స్ సింపుల్ గా ఎంప్లాయీ ఇప్పుడు ఫస్ట్ అంటే టేబుల్ డిజైన్ లోకి వెళ్ళి ఫస్ట్ నాకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఎంప్లాయీ ఐడి అనేది క్రియేట్ చేస్తాను. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీకి ఐడికి మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదండి, ఓకేనా. ఎంప్లాయీకి ఐడికి మధ్యలో స్పేస్ ఉండకూడదు. ఏంటి అంటే మనం అండర్ స్కోర్ ఏదైనా పెట్టుకోవాలి ఎప్పుడైనా, ఓకేనా. దీనిలో ఐడి మళ్ళీ స్పేస్ ఇస్తే మళ్ళీ కరెక్ట్ గా రాదు మనకి. సో ఎంప్లాయీ ఐడిని పెట్టాను, స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వగానే ఇక్కడ ఫీల్డ్ నేమ్ అండి, నేను ఫీల్డ్ నేమ్ ఏం తీసుకున్నాను, ఎంప్లాయీ ఐడి ఫీల్డ్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు డేటా టైప్ ఏం తీసుకుంటాను, డేటా టైప్ అని వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే ఏముంటది, ఐడి అంటే నెంబరే కదా. సో ఎంప్లాయీ ఐడి అనేది నెంబర్ తీసుకోవచ్చు, డైరెక్ట్ గా నెంబర్ పెట్టారనుకోండి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే డేటా టైప్ అంటే ఎంప్లాయీ ఐడి అనేది ఏ టైపు అంటే అది నెంబరా, లేకపోతే టెక్స్టా, లేకపోతే సంథింగ్. ఇక్కడ చూడండి, షార్ట్ టెక్స్టా, లాంగ్ టెక్స్టా, నెంబరా, లేకపోతే డేటా టైమా, కరెన్సీయా, ఏదో అడుగుతారు మనకి. సో ఎంప్లాయీ ఐడి అనేది నెంబర్ కాబట్టి మనం నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ నెంబర్ తీసుకున్నాం అంటే ఏంటి దాని అర్థం అంటే మనం ఆ నెంబర్ ని మనం డైరెక్ట్ గా పెడుతున్నాం అండి. అంటే ఏంటి, మాన్యువల్ గా మనం నెంబర్ పెట్టుకుంటే నెంబర్ అని పెడతామండి. లేదు నాకు మాన్యువల్ గా కాదు ఆటోమేటిక్ గా కావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ బదులు ఆటో నెంబర్ అని పెట్టాలండి. ఆటో నెంబర్ అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీరు ఆ నెంబర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి అక్కడ ఎంప్లాయీ ఐడీస్ కింద, ఓకేనా. సో దట్ మనకు మళ్ళీ మనం పెట్టుకోవాల్సిన పని ఉండదు, వేరే నెంబర్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. అదేంటో మీకు నెక్స్ట్ చెప్పేటప్పుడు మీకు తెలుస్తుందండి నెక్స్ట్ ప్రాసెస్ లో. నెక్స్ట్ కమింగ్ టు ఎంప్లాయీ ఐడి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఎంప్లాయీ ఐడి అయిపోయిన తర్వాత నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అనేది పెట్టాలి కదా. సో నేమ్ ఆఫ్ ఎంప్లాయీ లేదంటే ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ పెట్టేసండి. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అంటే ఏమొస్తుందండి మనకి, షార్ట్ టెక్స్టే కదా అది. ఎంప్లాయీ అంటే ఏంటి, టెక్స్ట్ అది సంథింగ్, ఓకేనా. సో ఎంప్లాయీ నేమ్ అనేసరికి షార్ట్ టెక్స్ట్ పెడతాను. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి పెట్టాను, ఎంప్లాయీ నేమ్ పెట్టాను. ఇప్పుడు నాకు ఏం కావాలంటే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డిఓబి అంటానండి. డిఓబి అంటే ఏంటి, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం ఇక్కడ సింపుల్ గా చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఏం పెట్టుకుంటాం, ఏదైనా మనం అక్కడ నెంబర్ అంటే షార్ట్ టెక్స్ట్ లో పెట్టుకొని ఆ షార్ట్ టెక్స్ట్ ని కూడా మార్చుకోవచ్చు అండి. మీకు చెప్తాను అది ఎలా మార్చుకోవాలో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిస్క్రిప్షన్ అంటామండి. ఈ పక్కన వచ్చేసరికి డిస్క్రిప్షన్ అంటే ఎగ్జాంపుల్ ఎవరైనా మనం ఇవంతా పెడతాం కదా, ఇదంతా దేనికి పెడతాం, ఇది డేటాబేస్ అనేది ఎవరో మనకేంటి మనకు హైయర్ అథారిటీ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి కింద ఉన్న ఎంప్లాయీస్ ఇస్తారు. కింద ఉన్న ఎంప్లాయీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డిఓబి అంటే ఏంటో అర్థం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిస్క్రిప్షన్ లో రాస్తారు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ వాళ్ళు రాస్తారు. సో వాళ్ళకి అర్థం అవుతుంది డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అని. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసారా షార్ట్ టెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫీల్డ్ ప్రాపర్టీస్ అని మనకి డిస్ప్లే అవుతున్నాయి చూసారా. షార్ట్ కట్ లో ఇక్కడ మనం నార్మల్ గా ఎంటీ దగ్గర క్లిక్ చేస్తే రాలేదు, కానీ వేరే ఇక్కడ మనం చూసేసరికి ఆ ఫీల్డ్ డేటా టైప్ ఏ టైప్ ఉందో దానికి ఫీల్డ్ ప్రాపర్టీస్ కింద డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఫార్మేట్ అని ఉంది, ఈ ఫార్మేట్ కాకుండా ఇన్పుట్ మాస్క్ ఈ ఫార్మేట్ ఉంది చూసారు, ఈ ఫార్మేట్ లో క్లిక్ చేయండి. ఈ ఫార్మేట్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకి ఏం ఫార్మేట్ ఏం రావట్లేదు, నేను ఇవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఇన్పుట్ మాస్క్ అని ఉంది, దీని మీదకి వచ్చి క్లిక్ చేయండి. ఇన్పుట్ మాస్క్ అంటే ఏంటో చెప్తాను చూడండి. అంటే ఏదైతే మనకి పై కనిపించాలో పైన మనకి డిస్ప్లే అవుతుందో దాన్ని మనం ఇన్పుట్ మాస్క్ అంటాం, ఓకేనా. అది డిస్ప్లే అవ్వడం అంటే ఏంటో కూడా మీకు చూపిస్తానండి. ఎస్ ఫస్ట్ నేను సేవ్ చేశాను టేబుల్ 1, ఓకే ఎస్ ఓకే డన్. ఇప్పుడు చూడండి నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది కదా. దీనిలో నేను ఏం చేస్తానంటే డేట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇదిగోండి డేట్ అని వచ్చింది ఇక్కడ చూసారా, ఈ డేట్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ. ఈ డేట్ నాకు నెక్స్ట్ ఈ డేట్ కావాలి కాబట్టి డేట్ నెక్స్ట్ మళ్ళీ ఇన్పుట్ మాస్ ఆ ఫార్మాట్ లో ఇన్పుట్ మాస్ అనేది మనకి ఈ ఫార్మాట్ లో వస్తుందండి. 00000040 జీరోస్ అంటే డే మంత్ డేట్ అలా ఫార్మాట్ లో వస్తుంది. నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు మనకి ఆ ఫార్మాట్ లో డిస్ప్లే అయిపోయింది అక్కడ, ఓకేనా. నెక్స్ట్
ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం, డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేసాము, ఎంప్లాయ్ ఐడి క్రియేట్ చేసాం, ఎంప్లాయ్ నేమ్ క్రియేట్ చేసాం. ఇంకా ఏముంటది, సంథింగ్ ఏదైనా కంట్రీ నేమ్. ఓకే, కంట్రీ పెడదాం. కరెక్ట్, కంట్రీ నేమ్. కంట్రీ పెడతామండి, సింపుల్ గా కంట్రీ అని పెడతాను నేను. కంట్రీ అని వచ్చేసరికి మన కంట్రీ ఏమొచ్చు, షార్ట్ టెక్స్ట్ అది కూడా ఉంది. ఓకేనా, సో కంట్రీ అని పెట్టేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ఇంకేం పెడతామంటే టెలిఫోన్ నెంబర్ అని పెడదాం, కాంటాక్ట్ నెంబర్. టెలిఫోన్ అని పెడదాం, టెలిఫోన్. సో టెలిఫోన్ వచ్చేసరికి ఇక్కడ ఏముండాలి, టెలిఫోన్ అంటే అదొక నెంబర్ కదండి, టెలిఫోన్ అనేది నెంబర్ కదా. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ మాస్క్ వచ్చి ఇన్పుట్ మాస్క్ లోకి వస్తాం. ఇన్పుట్ మాస్క్ ఇక్కడ ఫీల్డ్ ప్రాపర్టీస్ లో ఇన్పుట్ మాస్క్ లోకి వచ్చి మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే సేవ్ అంటది, సేవ్ కొట్టండి. ఇప్పుడు నాకేంటి, టెలిఫోన్ నెంబర్ ఇది. టెలిఫోన్ నెంబర్ కాబట్టి నాకు ఏం కావాలి, ఇక్కడ ఉందా లేదో చూడండి. ఇక్కడ ఉంటే ఓకే, లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ లిస్ట్ అని కొట్టండి. ఓకేనా, ఇక్కడ ఎడిట్ లిస్ట్, టెలిఫోన్ నెంబర్ లో ఎడిట్ లిస్ట్ అని కొట్టండి. ఎడిట్ లిస్ట్ అని కొట్టేసి ఇక్కడ నాకు ఏం కావాలంటే నేను ఏం చేస్తాను, టెలిఫోన్ నెంబర్ అంటాను, టెలిఫోన్ అంటాను, టెలిఫోన్ అని నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చి ఇన్పుట్ మాస్క్ నేను ఏమి ఇస్తాను, ఇక్కడ దీనిలో వచ్చేసరికి ఇక్కడ నాకు టెలిఫోన్ అంటే నెంబర్ ఎలా కావాలి నాకు. దీనికోసం మీకు ఎలా అంటే మీకు ఐడియా ఉందో లేదో ఎలా చెప్తాను అండి, జస్ట్ మినిట్. ఇక్కడ మీకు ఇది ఇన్పుట్ మాస్క్ ఏంటి, టెలిఫోన్ ఎలా పెట్టాలి అర్థం కాకపోతే ఇక్కడ సింపుల్ గా హెల్ప్ అని ఉంటుంది, హెల్ప్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయ్యి దానిలో ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తుంది. ఇప్పుడు నేను చూడండి ఓపెన్ చేశాను, అది విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీకు నెంబర్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు అక్కడ ఇన్ని క్లియర్ గా ఇస్తుంది. జస్ట్ అన్నట్టు ఓపెన్ అవుతుందండి. స్క్రీన్ మీకు షేర్ అయిందా, ఇదిగోండి ఇది చూడండి మీకు ఓపెన్ అయింది కదా. ఇలా మనకి హెల్ప్ అని కొట్టగానే బ్రౌజర్ లో మనకు ఓపెన్ అవుతుందండి. ఇందులోకి వచ్చేసరికి ఇన్పుట్ మాస్ చూడండి, ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూడండి క్యారెక్టర్స్ దట్ డిఫైన్ ఇన్పుట్ మాస్. ఇక్కడ ఏంటి, జీరో అని ఇస్తే ఏంటి, క్యారెక్టర్ జీరో ఇవ్వాలి. జీరో ఇస్తే ఏమవుతుంది, యూజర్ మస్ట్ ఎంటర్ డిజిట్ 0 to 9. అంటే ఏంటి, జీరో ఇస్తే యూజర్ ఏమో 0 to 9 వరకు వాల్యూస్ మాత్రమే ఎంటర్ చేయగలడు. అంటే ఏంటి, ఇప్పుడు మనం టెలిఫోన్ లో మనకి 0 to 9 నెంబర్స్ కదా వాడతాం. అందుకు ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లోకి వచ్చండి మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను, దీనిలో ఏంటి కావాలి నాకు, 0 ఎన్ని మనకి టెలిఫోన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి, 10 కదా. సో 0. సో ఇన్పుట్ మాస్క్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు శాంపుల్ డేటా ఏదో కావాలి అంటారు, అప్పుడు నేను ఏం చేస్తాను, ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. ఓకేనా, డన్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇచ్చిన తర్వాత క్లోజ్ కొట్టేస్తానండి. ఇప్పుడు నేను అయిపోయింది, సేవ్ చేసాను, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు టెలిఫోన్ ఇక్కడ నెంబర్ వచ్చింది చూసారా. దీనికి నెక్స్ట్ అంటాను, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ అంటాను. దాని తర్వాత నేను ఫినిష్ ఏంటంటారు, విత్ సింబల్ ఇన్ ద మాస్క్, వితౌట్ సింబల్స్ ఇన్ ద మాస్క్ అన్నారు. మనకు సింబల్స్ ఏమొద్దు. సో నెక్స్ట్ అని పెట్టి ఫినిష్ కొడతాను నేను. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను టెలిఫోన్ నెంబర్ ఇచ్చేసరికి ఏంటి, నాకు 10 డిజిట్స్ నెంబర్ మాత్రం అక్కడ తీసుకుంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అంతే, అక్కడికి అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇదంతా నేను క్రియేట్ చేశాను సార్, ఇదంతా క్రియేట్ చేశారు, అసలు ఏంటి సార్ ఇదంతా అంటే ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తా చూడండి. ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా, ఆ వ్యూలోకి వెళ్ళి మనం ఇప్పుడు వరకు ఏంటి డిజైన్ వ్యూలో ఉన్నామండి. అంటే టేబుల్ ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఏంటి డేటా షీట్ వ్యూ చూడాలి. సో డేటా షీట్ వ్యూ అని క్లిక్ చేయండి. ఫస్ట్ సేవ్ అడుగుద్ది, ఎస్ అని కొట్టండి. ఇప్పుడు చూడండి మీకు నేను చేసిందంతా వచ్చిందా, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఇక్కడ ఇది చూడండి అడ్జస్ట్ అవ్వలేదు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, టెలిఫోన్. ఓకేనా, సో ఇవన్నీ కూడా వచ్చాయి చూసారా. అంటే ఏంటి అంటే ఇది ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేశాను. ఏంటి, టేబుల్ యూజ్ చేసి డేటాబేస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇందులో ఎంటర్ చేసేదంతా కూడా డేటాబేస్ లో సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ నేను రాజు చూసారా, నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి 1 పెట్టలేదు, రాజు అనగానే ఆటోమేటిక్ 1 వచ్చింది. అదే ఆటో నెంబర్ అంటామండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంకో నేమ్ కొట్టగానే 2 వచ్చేస్తుంది అక్కడ. సో దాన్ని మనం ఆటో నెంబర్. ఓకేనా, అదే కానీ నెంబర్ ఇచ్చామనుకోండి మనం మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి అక్కడ. అర్థమైందా, సో రాజు అని ఇచ్చాను. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నేను చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ ఇక్కడ ఎలా తీసుకుంటుందో. డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ వచ్చి నేను ఏస్తాను 06/06 1999 అని ఇస్తాను. నెక్స్ట్ కంట్రీ. ఓకేనా, కంట్రీ వచ్చేసరికి నేను ఇండియా అని ఇచ్చానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి టెలిఫోన్ నెంబర్ అన్నారు.
టెలిఫోన్ నెంబర్ కాబట్టి నేను ఏం చేస్తాను, సేమ్. సో నెంబర్, టెలిఫోన్ నెంబర్ ఇచ్చేసాను. సో ఇలా నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను ఎంప్లాయీ నేమ్ దగ్గర, ఆటోమేటిక్ గా నాకు సెకండ్ వచ్చేస్తా. చూడండి, ఆల్రెడీ నేమ్ ఒకటి ఎంటర్ చేస్తే చాలు, రాము అని ఎంటర్ చేయగా చూడండి 2 వచ్చింది. అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి అక్కడికి నేమ్ అనేది, మనకి నెంబర్ అనేది, ఎంప్లాయీ అనేది క్రియేట్ అయిపోద్ది. బై బికాస్ నేను సెలెక్ట్ చేసింది ఏంటి, ఆటో నెంబర్ అని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ కమింగ్ టు డేట్ ఆఫ్ బర్త్. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ కూడా అంతేనండి. డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఓకే. నెక్స్ట్ మళ్ళీ కంట్రీ నేనేంటి వేస్తాను, యుఎస్ఏ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నా టెలిఫోన్ నెంబర్ ఏదో సంథింగ్ టెలిఫోన్ నెంబర్ నేను ఇచ్చుకోవచ్చు. డన్ ఇచ్చేసాను. 10 నెంబర్స్ మాత్రం తీసుకుంటది. అలా నేను క్రియేట్ చేశానండి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను, రవి ఏదో సంథింగ్ డేట్స్ ఇచ్చేస్తున్నానండి నేను. నెక్స్ట్ కమింగ్ టు అమెరికా. నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్ కదా, టెలిఫోన్ నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సంథింగ్ నెంబర్ ఇచ్చేసాను. ఇలా నేను ఇలా నేను సేవ్ చేసుకుంటానండి. ఎన్ని కావాలంటే అన్ని నేను సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను మొత్తం డేటా ఎన్ని 5 నేమ్స్ సేవ్ చేశానండి. ఇప్పుడు అండ్ ఇంకో విషయం చెప్తాను నేనండి. ఇప్పుడు నేను సేవ్ చేయడం అయితే చేసేసానండి. ఓకే, డన్ అయ్యింది. కాకపోతే ఏంటి అంటే నాకు కొన్ని ఆప్షన్స్ ప్రీ డిఫైన్డ్ గా కావాలండి. ప్రీ డిఫైన్డ్ గా అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రీ ఉంది. కంట్రీ అన్నిటికీ కూడాను ఇండియా ఆటోమేటిక్ వచ్చేయాలి. అంటే ఎగ్జాంపుల్ నేను ఇండియాలోనే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఆటోమేటిక్ మళ్ళీ కంట్రీలో ఇండియా ఇండియా అని టైప్ చేయడం కన్నా నాకు ప్రీ డిఫైన్డ్ గా ఇండియా రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే చూడండి, మళ్ళీ మీరు వ్యూలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. డిజైన్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు ఏంటి కంట్రీ కదా, ఈ కంట్రీలోకి వెళ్తే ఇక్కడ నేను షార్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్ వాల్యూ అని ఉంటుందండి. ఈ డిఫాల్ట్ వాల్యూలో ఇండియా అని టైప్ చేయండి. ఇండియా అని టైప్ చేసేసరికి ఆటోమేటిక్ గా మనకి ఇండియా వస్తుందండి. ఇక చూడండి, డేటా షీట్ వ్యూలోకి వెళ్ళండి. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫాల్ట్ ఆటోమేటిక్ ఇండియా అని వచ్చింది చూసారా కిందన. నేను ఇక్కడ వరకు మాన్యువల్ గా ఎంటర్ చేశాను, కానీ ఇక్కడ ఇండియా వచ్చింది. కాబట్టి మళ్ళీ చూపిస్తాను చూడండి, మీకు ఇంకొక నేమ్ ఎంటర్ చేస్తాను, కింద ఇండియా వస్తుంది ఆటోమేటిక్ గా. చూడండి కింద కూడా మళ్ళీ ఇండియా వచ్చింది చూసారా ఆటోమేటిక్ గా. సో అలా మనకి ఆటోమేటిక్ గా ఇండియా అనేది మనకి వచ్చేస్తుందండి. సో ఆ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఇండియా అంటే ఓకే, ఇండియా వచ్చేసింది, ఓకే డన్. కాకపోతే మీరు ఏంటంటే మీరు ఒక 5 బ్రాంచెస్ లో 5 కంట్రీస్ లో మీరు వర్క్ చేస్తున్నారండి. సో ఆటోమేటిక్ గా అది తప్ప, ఆ 5 తప్ప ఇంకేంటి సెలెక్ట్ చేసుకోకూడదు. అప్పుడు మనకి ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉంటుంది. అది మీద అక్కడ మనం క్లిక్ చేస్తే డ్రాగ్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్ వస్తాయి, దానిలో మనం సెలెక్ట్ చేసుకోండి. అలా కూడా మనం చేయొచ్చండి. అది ఎలా చేయొచ్చు అనేది మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను మళ్ళీ డిజైన్ వ్యూలోకి వెళ్ళాలి. మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే డిజైన్ వ్యూలో చేంజ్ చేయాలండి. ఇన్ కేస్ ఇప్పుడు కంట్రీ ఉంది, ఇక్కడ ఇలా కాదు, నాకు ఏం కావాలంటే దీనిలో ఇన్పుట్ మాస్క్ దీనిలోకి వెళ్తాను. దీనిలోకి వెళ్ళి ఓకే ఓకే క్యాన్సిల్, ఇది కాదు. ఇక్కడ చూడండి కంట్రీలో నేను డ్రాగన్ డ్రాప్స్ ప్రెస్ చేయగానే లుకప్ విజార్డ్ అని చూసారా, లుకప్ విజార్డ్ లోకి వెళ్తాను. లుకప్ విజార్డ్ లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఏం ఓపెన్ అవుద్ది, ఇక్కడ ఐ వాంట్ టు లుకప్ ఫీల్డ్ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ అనదర్ టేబుల్ ఆర్ క్వారీ అంటారు. అంటే ఏంటి, నేను ఇంకో దగ్గర నుండి వాల్యూస్ ఇక్కడ పెట్టుకోవాలనుకుంటాను అంటాను. అలా కాదు, నేను అలా వాల్యూస్ తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఐ విల్ టైప్ ఇన్ ద వాల్యూ దట్ ఐ వాంట్. అంటే నాకు ఏ వాల్యూస్ కావాలో అది నేను టైప్ చేసిన వాల్యూస్ అందులో డిస్ప్లే అవ్వాలి అనుకుంటాను. అప్పుడు అలా మనకు కావాలి కాబట్టి అలా పెట్టాను. నెక్స్ట్ దీనిలోకి వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇండియా, నెక్స్ట్ అమెరికా, నెక్స్ట్ యూకే, నెక్స్ట్ ఆఫ్రికా, నెక్స్ట్ చైనా, ఇలా పెట్టేసుకున్నా డిఫరెంట్. ఓకేనా 5. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ అని ప్రెస్ చేసి ఇక్కడ నేను డూ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ దిస్ లుకప్, ఫినిష్. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ నుండి వ్యూకి వచ్చి డేటా షీట్ వ్యూ క్లిక్ చేస్తాను.
సేవ్ అడుగుతది. ఫస్ట్ ప్రతిసారి సేవ్ అడుగుద్దండి మనం ఏం చేంజ్ చేసినా. యెస్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇండియా అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ వచ్చింది చూసారా? ఇప్పుడు నాకు ఈ 5 డిస్‌ప్లే అయ్యి సో మనం డేటాబేస్‌లో క్రియేట్ చేసుకోవచ్చు డేటా షీట్‌లో. ఎక్కడైనా సరే ఇండియా ఎక్కడైనా సరే చూడండి. ఈ కంట్రీ అనే దీనిలో ఎక్కడైనా సరే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ మనకు వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సెలెక్ట్ చేసి దానిలోకెళ్ళి కర్సర్ పెడితే చూడండి. ఏది అంటే ఆఫ్రికా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా అంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు క్రియేట్ ఏ టేబుల్ అండి. డేటా షీట్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చని. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ యాడ్ చేయాలంటే క్లిక్ హియర్ టు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా యాడ్ చేసినా పర్లేదు. లేదంటే మనం డిజైన్ వ్యూలోకెళ్ళి డిజైన్ వ్యూలో ఇక్కడ దీనిలో మనం ఏది మార్చేసినా పర్లేదు. ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనం ఒక డేటా టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. డేటా టేబుల్ క్రియేట్ చేసి డేటాబేస్ అనేది దానికి లింక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఇక్కడ మనకి ఉన్నాయి కదండీ! ఈ డేటా షీట్‌లో ప్రతీది ఇవన్నీ కూడా సేవ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ డేటాబేస్‌లో అన్నీ సేవ్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇవి సేవ్ చేసినవన్నీ మనకు ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మనం ఎందుకంటే మనం సేవ్ చేసి ఉంచుతాం కాబట్టి ఎక్కడ ఫైల్ ఉంటే అక్కడ. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ అండి. ఓకేనా? ఎంప్లాయీది. ఇప్పుడు ఇది మనం చూసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే జస్ట్ ఎ మినిట్ అండి. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఇప్పటి వరకు ఇది నేను క్రియేట్ చేసినంత అర్థమైంది కదా! ఏమైనా దీనిలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కొద్దిగా మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదండి. ఎవరికైనా కొద్దిగా డౌట్ అడగండి. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్. ఓకేనా? ఎవరైనా అడగొచ్చమ్మా. మిక్స్ ఎనేబుల్ చేశాను. చాట్ బాక్స్ ఎనేబుల్ చేశాను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. వాయిస్ ఇప్పుడు నాది క్లియర్‌గా లేదండి. సేవ్ యాస్‌లో చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. డేటాబేస్ బ్యాకప్ అని. సో అదండి. ఇప్పుడు మీరు ఇన్ కేస్ పొరపాటున సిస్టమ్ క్రాష్ అయ్యి డిలీట్ అయిపోయినా సరే, ఇది మీరు క్లిక్ చేస్తే సేవ్ యాస్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఒక డేటాబేస్ ఫైల్, బ్యాకప్ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోద్దండి. ఓకేనా? ఆ క్రియేట్ అయిపోయింది. ఎప్పటికప్పుడు మీరు ఏ రోజుది ఆ రోజు డేటాబేస్ బ్యాకప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఆ డేట్‌తో సేవ్ అవుతుంది. ఓకే. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. దీని మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా చూడండి. మనకి ఇక్కడ ఓపెన్ అయింది చూసారా? ఇక్కడ డేట్ ఆఫీస్ 3 అని వచ్చి 2020/8/26 అని వచ్చింది. ఇప్పుడు నేను సేవ్ అని పెట్టాననుకోండి. సేవ్ అని కొడితే ఆటోమేటిక్ సేవ్ అయిపోద్ది అక్కడ. అర్థమైందా? సో అలాను సేవ్ చేసుకోవచ్చండి ఆఫీస్ ఫైల్‌ని. ఆటోమేటిక్‌గా అక్కడ సేవ్ అయింది చూసారా? ఇప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ చేయాలనుకుంటే దానిలోకెళ్ళి సారీ ఆల్రెడీ టేబుల్ ఇక్కడ ఉంది కదా! చూసారా? సో అది ఆల్రెడీ బ్యాకప్ అయిపోయిందండి అక్కడ. దాన్ని మీరు ఈ రోజు అంతా ఏం చేసినా దానిలో బ్యాకప్ అవుతది. ఓకే. మళ్ళీ మీరు నెక్స్ట్ డే ఓపెన్ చేసుకుంటే ఆ రోజు మళ్ళీ బ్యాకప్ చేసుకోవచ్చు. డే బై డే బ్యాకప్ చేసుకోవచ్చు మీరు. ఏ రోజుది ఆ రోజు. సో అలా మీరు చేసుకోవచ్చండి. ఓకే. ఐ హోప్ మీకు అది అర్థమైందనుకుంటా. నేను రిపీట్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా? డేటాబేస్‌ని ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. సిస్టమ్ క్రాష్ అయితే మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకోవచ్చా? డేటాబేస్‌నా పెట్టుకోవచ్చండి. నువ్వు ఫైల్‌లు పెట్టుకోవచ్చు. నువ్వు ఫైల్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్న ప్రాబ్లమ్ లేదు. నువ్వు ఏదైనా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ నువ్వు గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ నువ్వు అక్కడ ఇప్పుడు ఇది మెయిన్ ఫైల్ అండి. అది బ్యాకప్ ఫైల్. దీన్ని డిలీట్ చేసినా దాన్ని మీరు గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. వాట్స్ రాంగా? ఏంటంటే నాకు అర్థం కాలేదు. చిత్తూరు సాయిశ్రీ గారు మీరు అడిగే డౌట్. మీకు మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. మీరందరూ నా వాయిస్ బ్రేక్ అవుతుందన్నారు కదా! మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది. ఫస్ట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డేటాబేస్‌ని క్రియేట్ చేయాలంటే ఫైల్‌లోకెళ్ళి న్యూ అని క్లిక్ చేయాలి. ఫైల్‌లోకెళ్ళండి. న్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒకటొస్తదండి. దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అయ్యి ముందు మీరు సేవ్ చేసుకోండి అని అడుగుద్ది. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత క్రియేట్‌లోకి రండి. క్రియేట్‌లోకి వచ్చిన తర్వాత టేబుల్‌ని డైరెక్ట్‌గా పెట్టొద్దండి. ఎందుకంటే టేబుల్ మీకు డైరెక్ట్‌గా మీకు తెలిస్తే పెట్టుకోవచ్చు. ఓకేనా? లేదనుకుంటే టేబుల్ డిజైన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఎలా ఓపెన్ అవుతది అంటే చెప్తాను చూడండి. టేబుల్ డిజైన్ ప్రెస్ చేస్తే మీకు టేబుల్ డిజైన్ వ్యూ ఇలా ఓపెన్ అవుతదండి. ఇలా ఓపెన్ అవుతది. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఎంప్లాయీ ఐడీ ఇవ్వండి. ఎంప్లాయీ ఐడీ ఇచ్చిన తర్వాత ఐడీ అంటే ఏంటి? నంబరే కదా! సో ఇక్కడికొచ్చి ఈ నంబర్ పెట్టొద్దండి. మీకిష్టం నంబర్ పెట్టాలి. లేదు సార్ నాకు ఎంప్లాయీ ఐడీ అనేది ఇలా కాదు. నాకు ఎలా అంటే డిఫరెంట్ మెంబర్స్ వస్తారు. వాళ్ళు మనకి ఎంప్లాయీ ఐడీ పెట్టాలి అనుకుంటున్నాను. అప్పుడు మీరేం చేస్తారంటే మీరు నార్మల్ నంబర్ క్లిక్ చేయండి.
అదే లేదు మీకు అలా కాదు అనుకుంటే ఆటో నెంబర్ క్లిక్ చేయండి. ఓకేనా? సో మీకు ఈ ఆటో నెంబర్ అంటే ఏమవుతది? వన్ బై వన్ ఆటోమేటిక్‌గా మీ నెంబర్ పెట్టకపోయినా నెంబర్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటాయి. డిస్‌ప్లే అయిపోద్ది. అలా మీరు ఎంప్లాయీ ఐడీని మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అంటే ఎలా ఇస్తాం? షార్ట్ టెక్స్ట్ ఇస్తామండి. ఓకేనా? ఆ నేమ్ ఏదైనా ఉండొచ్చు కాబట్టి షార్ట్ టెక్స్ట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డీఓబీ అంటామండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ పక్కన ఎందుకు ఉన్నదంటే డిస్క్రిప్షన్ అనేది. అంటే ఇక్కడ నువ్వు ఇచ్చే ఫీల్డ్ నేమ్‌కి డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు అక్కడ. నీకు కుదిరితే ఇవ్వచ్చు, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? వాళ్ళు అర్థం అవ్వడం ఏమైనా కన్‌ఫ్యూజ్ అవుతారనుకుంటే పక్కన డిస్క్రిప్షన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చూసుకోగలరు. ఓకే. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ నేనేది ఏం చేస్తాను, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ కావాలి కదా! అది షార్ట్ టెక్స్ట్ కాదు. ఒక ఫార్మాట్ ఉంటది దానికి. అందుకోసం ఆ ఫార్మాట్ ఇక్కడ పెట్టానండి చూడండి. ఇన్‌పుట్ మాస్క్‌లోకొచ్చాను. దీనిలో డేట్ అనేది క్రియేట్ చేశానండి. షార్ట్ డేట్ అంటే దాన్ని నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని ఫినిష్ కొట్టానండి. ఓకేనా? సో అలా మనం పెట్టుకోవచ్చు షార్ట్ డేట్‌ని. నెక్స్ట్ కమింగ్ టు కంట్రీ. కంట్రీ వచ్చేసరికి ఏ కంట్రీ ఏంటి అనేది మనం పెడతాం కాబట్టి మీరు డైరెక్ట్ షార్ట్ టెక్స్ట్ పెట్టారనుకోండి ఎనీ కంట్రీస్ యాడ్ చేయొచ్చు. లేదు నాకు ప్రీ డిఫైన్డ్ ఈ కంట్రీయే కావాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూలో మీ నేమ్ ఎంటర్ చేయొచ్చు. లేదు నాకు అలా కాదు నాకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ కావాలంటే దీనిలోకొచ్చి లుకప్ విజార్డ్ సెలెక్ట్ చేయండి. లుకప్ విజార్డ్. దానికొచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఐ విల్ టైప్ ఇన్ ద వాల్యూస్ దట్ ఐ వాంట్. అంటే నాకు ఏ వాల్యూస్ కావాలో అది నేను టైప్ చేస్తానని సెలెక్ట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టి అప్పుడు మీకు ఇక్కడ కాలమ్స్ ఎంటర్ చేసుకోండి. ఏది కావాలంటే అది. ఇలా ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేంటి ఇండియా, నెక్స్ట్ కాలమ్ అమెరికా, యూఎస్ఏ ఓకేనా సింపుల్‌గా యూఎస్ఏ, నెక్స్ట్ యూకే ఓకేనా? నెక్స్ట్ ఆఫ్రికా, ఓకే. నెక్స్ట్ చైనా. ఇలా నేను పెట్టేసానండి 5 నేమ్స్. ఇప్పుడు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టి మళ్ళీ ఫినిష్ అని కొట్టండి. అంతే ఆటోమేటిక్‌గా అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అయిపోతది. ఓకేనా? నెక్స్ట్ టెలిఫోన్‌కొచ్చేసరికి టెలిఫోన్ నంబర్ అని పెట్టి ఇక్కడ షార్ట్ టెక్స్ట్ పెట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్‌పుట్ మాస్క్‌లోకొచ్చి దీనిలో ఇన్‌పుట్ మాస్క్ అంటే ఏంటి? మనకి కనిపించాలి ఏంటి అనేది. ఓకేనా? ఆ ఇన్‌పుట్ మాస్క్‌లోకొచ్చి ఇక్కడ మీరు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే సేవ్ అడుగుద్ది. సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడికొచ్చి మీరు టెలిఫోన్ అని ఉందంటే ఓకే. ఉంటే ఓకే. లేదంటే ఎడిట్ లిస్ట్‌లోకెళ్ళి మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటారో ఆ ఫార్మాట్ అలా ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా తీసేసుకుంటదండి. అంతే. అంతకు మించి ఇంకేం లేదండి ఇక్కడ. ఓకేనా? డన్. అలా అయిపోతది. ఇప్పుడు మీరు అంతా అయిన తర్వాత మీరేం చేయాలంటే డేటా షీట్ వ్యూలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎళ్ళే ముందు ప్రతిసారి సేవ్ అడుగుద్దండి. ఏ చేంజ్ చేసినా. యెస్ అని కొడతారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆటోమేటిక్‌గా మీ డేటా ఎంటర్ చేస్తే డేటా తీసుకుంటది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఆటోమేటిక్‌గా మన డ్రాగ్ అండ్ డ్రాప్ వచ్చి అలా మనకి ఏది కావాలంటే అది తీసుకుంటది. ఓకేనా? సో థిస్ ఈస్ అబౌట్ మనకి డేటా షీట్స్ అండి. ఓకే. ఐ హోప్ మీకిది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. ప్రణీత మేడం. ప్రణీత మేడం. ఏం నేర్చుకున్నామండి? మనం టేబుల్ ఎలా డిజైన్ చేయాలి? ఏంటి? దానికి సంబంధించిందంతా నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకిక్కడ పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ పైన ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. అసెండింగు, డిసెండింగు మీకు ఆల్రెడీ చెప్పాను. అసెండింగ్ అంటే ఏంటి? డిసెండింగ్ అంటే ఏంటి? అది తెలుసు మీకు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. దీనిలో సెలెక్ట్ చేసి అసెండింగ్ అన్నారనుకోండి. మీకక్కడ ఏమైంది? ఆర్డర్ వైస్‌లో వచ్చింది. అవునా కాదా? మళ్ళీ డిసెండింగ్ అంటే మీకు మళ్ళీ నార్మల్ ఆర్డర్ వైస్‌గా వచ్చింది. అంటే ఏంటి? ఏ టు జెడ్, జెడ్ టు ఏ ఫార్మాట్స్ వచ్చాయి. ఓకే. లేదు మాకలాగొద్దు నేను నార్మల్‌గా నాకు నేను ముందు ఎలా చేశానో అలాగే కావాలనుకున్నప్పుడు సింపుల్‌గా రిమూవ్ షార్ట్ అని అక్కడ ఆప్షన్ ఉంటదండి. దాన్ని క్లిక్ చేస్తే మనం పాతది ఎలా పెట్టామో అలా డిస్‌ప్లే అయిపోద్ది. 1, 2, 3, 4 సేమ్ చూసారా నంబర్స్? అది అసెండింగ్ చేస్తే ఏమైంది? అక్కడ నంబర్స్ చేంజ్ అయిపోయి ఎంప్లాయీ ఐడీస్ చేంజ్ అయిపోయి ఎంప్లాయీ నేమ్స్ అన్ని ఏ టు జెడ్ ఫార్మాట్‌లో వచ్చాయి. ఓకే. ఇక్కడ ఇదే కాదండి. పక్కవి కూడా చేంజ్ అవుతూ వస్తుంటాయి. ఓకేనా? అది కూడా మీరు నోటీస్ చేయాలి. నెక్స్ట్ డిసెండింగ్ అనగానే, డిసెండింగ్ అనే ఇక్కడ కూడా చేంజ్ అయింది. చూసారా? సో, అలా మనకి ఎలా కావాలంటే అలా. రిమూవ్ షార్ట్ అంటే రిమూవ్ షార్ట్. ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చండి. సో, ఇది మనకి దీనిలో షార్ట్ అండ్ ఫిల్టర్‌లో ఇది. ఫిల్టర్ ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. దీనిలో ఇలా క్లిక్ చేయగానే మనకి ఫిల్టర్ ఆప్షన్ చూడండి వచ్చింది. దీనిలో ఏది కావాలంటే అది. మీకు ఎగ్జాంపుల్ నాకు అభి అండ్ నెక్స్ట్ రాజు అండ్ నెక్స్ట్ రవి కావాలనుకుంటే ఓకే క్లిక్ చేస్తే అవి మాత్రం డిస్‌ప్లే అవుతాయి. ఓకే. లేదనుకుంటే లేదు. లేదు మీరు ఫిల్టర్ రిమూవ్ చేయాలనుకుంటే సింపుల్‌గా టాగిల్ ఫిల్టర్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అన్ని పోతాయి, అన్ని వచ్చేస్తాయి. నార్మల్ ఫిల్టర్ పోయి నార్మల్‌గా వచ్చేస్తది. ఓకేనా? సో, అలా మీరు చేసుకోవచ్చు. లేదు డేటా ఎంటర్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ తెలుసు కదా! ఇక్కడ నేను ఏదో నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోద్ది. అది కూడా. ఇవన్నీ కూడా డేటాబేస్‌లో సేవ్ అవుతాయండి. ఓకేనా? సో, థిస్ ఈస్ అబౌట్ మనకి టేబుల్ షీట్ గురించి. ఇక్కడ మీకు రీప్లేస్ ఆప్షన్ కూడా తెలుసు కదండీ! రీప్లేస్ ఇవన్నీ కూడా ఏదైనా నేమ్ రీప్లేస్ చేయాలనుకుంటే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటదండి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మనం ఇప్పుడేంటి టేబుల్ గురించి మనకి ఐడియా వచ్చింది. టేబుల్ నేర్చేసుకున్నాం. ఓకే. దట్స్ ఇట్. టేబుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిందేంటి? ఫార్మ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్మ్స్ అని ఉంది కదా! ఇప్పుడు ఈ ఫార్మ్స్ గురించి మనం నేర్చుకోవాలండి.
ఈ ఫామ్ మీకు చెప్పాను కదా, ఫామ్ అంటే ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను, ఆగండి. మీకు స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనం ఎప్పుడైనా సరే ఫేస్‌బుక్ మీరు ఓపెన్ చేసారా? ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన ఎలా ఎలా అవుతదో చూపిస్తాను చూడండి. జస్ట్ మినిట్ అండి, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు మీకు ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తాను చూడండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేశాను చూడండి, ఫేస్‌బుక్ పేజ్. మీకు ఫేస్‌బుక్ పేజ్ కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు మనకేంటి, ఇదో మనకు కనిపిస్తుంది చూసారా? ఇది మనకి ఒక ఫార్మ్ అంటామండి. దీన్ని ఫార్మ్ అంటాం. ఇప్పుడు మనకి అకౌంట్ ఉంటే ఓకే, లాగిన్ అవుతారు. అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ అని కొట్టగానే మీకు ఓపెన్ అవుతది చూడండి. చూసారా? ఇక్కడ మీకు సైన్ అప్ వచ్చి ఒక ఇది ఓపెన్ అయింది. పాపప్ ఓపెన్ అయింది. కనిపిస్తుందా? సో, ఇలా మనం దీన్ని ఫార్మ్ అంటామండి. ఓకేనా? దీని అంతటిని కలిపి ఏమంటాం? ఒక ఫార్మ్ అంటాం. ఒక ఫార్మ్ డిజైన్ అది. ఓకేనా? ఇదంతా డిజైన్. దీన్ని ఫార్మ్ అంటాం. సో, ఇలా మనం ఫార్మ్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే మీకు ఎలా డిజైన్ చేయాలనేది మీకు నేర్పిస్తానండి. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనకిక్కడ ఫార్మ్ ఇక్కడ కొన్నున్నాయి. అవునా కదా? ఇక్కడ కొన్ని ఆల్‌మోస్ట్ మన డేటా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫార్మ్ చేయాలి, డిజైన్ చేయాలంటే కష్టమైపోతుంది మళ్ళీ. సో, మీకున్న ఫార్మ్‌ని తీసుకొని, అప్పుడు దాని నుండి మీకు ఫార్మ్ డిజైన్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. ఓకేనా? ఫస్ట్ మీకు ఫార్మ్ డిజైన్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఫార్మ్ డిజైన్ మీరు డైరెక్ట్‌గా మీరు ఫార్మ్ డిజైన్ అని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ. ఇక్కడ ఫార్మ్ డిజైన్ ఉందా? దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుద్దో చూడండి. ఇలా మనకి ఒక ఫార్మ్ డిజైన్ అనేది ఓపెన్ అవుద్దండి. చూసారు, ఇది ఎంప్టీ కనిపిస్తుంది. ఇది ఎంప్టీ ఫార్మ్ డిజైన్ అంటామండి దీన్ని. ఓకేనా? ఇలా ఓపెన్ అవుతది. కాకపోతే మనకి ఇప్పుడు మళ్ళీ నేను అవన్నీ కాకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని కాకుండా దీన్ని నేను క్లోజ్ చేస్తాను. ఇది కాదు నాకు కావాల్సింది. ఓకే. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ డేటా నుండే మాకు ఫార్మ్ వచ్చేయాలండి ఆటోమేటిక్‌గా. సో, దీన్ని కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్‌గా ఫార్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమడుతది, వాంట్ టు సేవ్ ద టేబుల్ 1 అని క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ యెస్ అని పెడతాను. ఆటోమేటిక్‌గా చూడండి. చూసారా? ఆటోమేటిక్‌గా అక్కడ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో ఓకేనా ఫార్మ్‌ని, ఈ టేబుల్ ఏదైతే క్రియేట్ చేశాను డేటా టేబుల్, ఆ టేబుల్ అనేది ఆటోమేటిక్‌గా టేబుల్ 1లో చూడండి ఫార్మ్‌లో వచ్చేసింది. ఇవన్నీ కూడా. ఇక్కడ కిందన మనకి కనిపిస్తాయి చూడండి. ప్రతీదీ కూడా. ఇక్కడ మనకి చూసారా, ఇది మనకి ఏమంటాను, నావిగేషన్ బటన్స్ అండి ఇది. ఇక్కడ చూడండి, ఇది చేస్తే నెక్స్ట్ రికార్డ్‌కెళ్తది. చూడండి అక్కడ మారుతుంది. రాము దగ్గరికెళ్ళింది. నెక్స్ట్ రవి దగ్గరికెళ్ళింది. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడీ 4, ఎంప్లాయీ ఐడీ 5, ఎంప్లాయీ ఐడీ 6. సో, అలా మనం చేసుకోవచ్చు. ఇదేంటి లేదనుకుంటే ఈ బటన్ ఏంటంటే ఫస్ట్ రికార్డ్. డైరెక్ట్‌గా ఫస్ట్‌కుంటే ఫస్ట్‌కెళ్ళిపోద్దండి. ఓకేనా? ఫస్ట్ రికార్డ్‌కెళ్ళిపోయింది చూసారా? ఇదేంటంటే ఇది లాస్ట్ రికార్డ్‌కెళ్తదండి. ఇది లాస్ట్ రికార్డ్, లాస్ట్ నావిగేషన్ బటన్ ఇది. ఓకేనా? లేదనుకుంటే ఇది వన్ బై వన్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ అలా ఎళ్ళాలనుకుంటే ప్రీవియస్ నెక్స్ట్ వన్ ప్రెస్ చేస్తాం. లేదనుకుంటే ఫస్ట్, లాస్ట్ ప్రెస్ చేస్తాం ఇవి. ఈ పక్కనుండేది ఏంటంటే న్యూ రికార్డ్ అండి. ఇప్పుడు కొత్తగా మీరు ప్రెస్ చేయాలంటే దీని మీద ప్రెస్ చేస్తే చూడండి కొత్తగా వచ్చింది మీకు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తాను, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ పెడతాను. ఎంప్లాయీ నేమ్ ఏం పెడతాను. ఇది కూడా మనకి ఎలా వచ్చింది ఇది? టేబుల్ డిజైన్ ఇది. ఓకేనా? ఇదంతా ఏంటి డిజైన్. ఇక్కడ మీరు దీనిలోకెళ్ళి ఫార్మ్ వ్యూ అని పెట్టండి. ఫార్మ్ వ్యూ అంటే అప్పుడు మీకు వస్తది. అదే గాని మీరు డిజైన్ వ్యూ అన్నారనుకోండి, ఇక్కడ డిజైన్ వ్యూలో ఉంటది. ఇది డిజైన్ వ్యూ. ఇది లేఅవుట్ వ్యూ అంటే మీకు లేఅవుట్ ఎలా ఉందని చూపిస్తది ఇదంతే. దీనిలో మనం ఎడిట్ చేయడానికి కాకపోతే ఏం అవ్వదు. సో, నేనేం చేస్తానంటే న్యూ రికార్డ్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి దీనిలో క్రియేట్‌లోకొచ్చి హోమ్‌లోకొచ్చి దీనిలో ఫార్మ్ వ్యూ అంటాను. ఫార్మ్ వ్యూ అనగానే ఇప్పుడు మనకు ఎంటర్ చేసుకోవడానికి అవుద్దండి. ఇప్పుడు నేనేం చేస్తాను, కొత్తగా ఎంటర్ చేస్తాను. అప్పటి వరకు 6 ఎంటర్ చేశాను కదా! 6 నేమ్స్, 7 నేమ్ ఎంటర్ చేస్తాను. ఏంటి, రాకేష్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఏం చేస్తానంటే కంట్రీ. కంట్రీ అనగానే మనకిక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ వచ్చింది చూసారా? ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్‌లో నేనేం చేస్తాను, చైనా అని పెడతా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ నంబర్ అని టెలిఫోన్ నంబర్ కాబట్టి ఏదో సంథింగ్ నంబర్ ఇచ్చేసా.
సో ఇప్పుడు ఇది ఏమైందంటే ఇక్కడికి ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎంటర్ చేసామంటే ఆల్మోస్ట్ సేవ్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నాకు న్యూ కావాలి. నెక్స్ట్‌కి వెళ్తున్నాను నేను. నెక్స్ట్‌కెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను ఇక్కడ ఇంకో నేమ్ పెడతాను. ఏంటి? శ్రావణ్. డేట్ ఆఫ్ బర్త్. ఓకే. దీనికొచ్చి నేను ఇండియా. టెలిఫోన్. సో నంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏమైంది ఇవంతా కూడాను ఎంటర్ చేశాను. సో మీకు డౌట్ రావచ్చు. ఏంటి ఇది ఎంటర్ చేసాము దానిలో సేవ్ అయిందా లేదా డేటాబేస్ అంటున్నారు కదా సేవ్ అవ్వాలి కదా అని. కంపల్సరీగా సేవ్ అవుతదండి. ఒకసారి మీరు ఇది సేవ్ అవ్వాలంటే ముందు మీరు దీన్ని క్లోజ్ కొడితే ఆటోమేటిక్‌గా సేవ్ చేయాలని అడుగుద్ది. యెస్ అనండి. ఆటోమేటిక్ సేవ్ అవుద్ది. ఏంటి మీకేంటి ఇది ఫార్మ్ కదా. ఎంప్లాయీ ఫార్మ్ అని క్లిక్ చేయండి. ఎంప్లాయీ ఫార్మ్ అనండి. ఫార్మ్. ఓకే అనండి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ఫార్మ్ మీకు వచ్చింది. దీనిలో చూడండి ఎంప్లాయీ ఫార్మ్‌లో సారీ. జస్ట్ ఎ మినిట్ సేవ్ అవ్వాలండి దీనిలో డేటా రావాలి. చూసారా రిఫ్రెష్ చేశాను. సో రిఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్‌గా వచ్చింది డేటాబేస్‌లో. సో నేను ఇప్పుడు ఇందాక వరకు 6 వరకు ఎంటర్ చేశాను. రాకేష్, శ్రావణ్ 2 వచ్చాయి. ఇదేంటి ఎందుకంటే నేను రిఫ్రెష్ చేయలేదండి డేటాబేస్‌ని. ఇప్పుడు F5 ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా డేటా ఉన్నది కూడా సేవ్ అయింది కూడా మళ్ళీ చూపించింది మనకి. సో ఇలా మనం ఎంప్లాయీ డీటెయిల్స్‌ని ఇక్కడ ఫార్మ్‌లో సేవ్ చేస్తే ఇక్కడ మనం ఫార్మ్‌లోకి వచ్చామనుకోండి. దీనిలోకి వస్తే దీనిలో సేవ్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి న్యూ. ఇప్పుడు నేనేం చేస్తాను. ఓకే డన్. డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్. నెక్స్ట్ టెలిఫోన్ నంబర్. నంబర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను సేవ్ చేయాలి. ఫస్ట్ నేనేం చేయాలి? సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ మనం సేవ్ ప్రెస్ చేసినా ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతది. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత టేబుల్ దీనిలోకి రండి. టేబుల్ దీనిలోకి వచ్చిన తర్వాత టేబుల్‌లో ఇక్కడ మీరు F5 ప్రెస్ చేయండి. F5 ప్రెస్ చేస్తేనే సేవ్ అవుతది. ఎందుకంటే రిఫ్రెష్ అవుతది. ఓకేనా? అక్కడ ఎంటర్ అయిన డేటాని రిఫ్రెష్ చేస్తే కదా మనకది ఎంటర్ అయిందో లేదో తెలిసేది. సో అలా మనం బాబురావు ఎంటర్ చేసాం వచ్చింది. చూసారా? సో ఇలా మనం ఫార్మ్‌లో కూడా మనం డేటాని ఎంటర్ చేస్తే దాన్ని మనం సింపుల్‌గా దీనిలోకి మోడిఫై చేసుకోవచ్చండి. దీనిలోకి చేంజ్ చేసుకోవచ్చు. సో థిస్ ఈస్ అబౌట్ ఫార్మ్ అండి. అండ్ ఈ ఫార్మ్‌ని ఎలా డిజైన్ చేయాలనేది కూడా మీకు నేర్పిస్తా చూడండి. ఇందులో ఇక్కడ మీరు చూస్తే వ్యూ అనే ఆప్షన్‌లోకెళ్తే ఇక్కడ లేఅవుట్ వ్యూ ఉంటది. డిజైన్ వ్యూ ఉంటదండి. సో డిజైన్ వ్యూలోకెళ్దాం. డిజైన్ వ్యూలో చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంది ఇది ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి. ఫార్మ్ వ్యూ. ఫార్మ్ వ్యూ ఎలా ఉందండి? ఇంతవరకు పెద్దది ఉందండి. ఇక్కడ మనకి నచ్చలేదు. ఫార్మ్ అయితే క్రియేట్ చేసాం. కాకపోతే ఆ ఫార్మ్ క్రియేట్ చేసిన ఫార్మ్‌ని మనకేంటి నాకు డిజైన్ నచ్చలేదు. సో నేను డిజైన్ మార్చాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే డిజైన్ వ్యూలోకెళ్ళి అక్కడ మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చండి. ఇది సెలెక్ట్ చేసారా? మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని దీన్ని కూడా ప్రెస్ చేస్తే ఇది కూడా సెలెక్ట్ అవుతదండి. ఓకేనా? సో నాకు ఇది అవసరం లేదు. సో నాకు ఓన్లీ ఇది మాత్రమే కావాలి. దీన్ని చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం తగ్గిస్తున్నానండి. చూడండి మొత్తం అన్ని తగ్గిపోయేవి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మీరు డిజైన్ చూడండి. డిజైన్ వ్యూలో మామూలు ఫార్మ్ వ్యూలో. ఇప్పుడు చూడండి ఎంత దీనిగుందో. కాకపోతే నాకేంటి పెద్ద సైజ్ ఉంది. విడ్త్ పెద్దదుంది. సో విడ్త్ కూడా నాకు చిన్నది కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ డిజైన్ వ్యూలోకెళ్తాను. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది కూడా పెద్దదుంది కదా విడ్త్. సో రెండిటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను చూడండి. సారీ. సేమ్. ఇది అలాగే. ఈ రెండిటిని మళ్ళీ తగ్గిస్తున్నాను. దీని విడ్త్ కూడా సైజ్ కూడా. సో మనకు కావాల్సిన విధంగా మనం నీట్‌గా డిజైన్ మార్చుకోవచ్చండి. సో ఇది కూడా అలాగే తగ్గిస్తున్నాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇది. ఇక్కడ మనం చివరన చూస్తే మనకి సైజ్ డిక్రీజ్ ఆప్షన్ ఉంటదండి. డబుల్ యారో సింబల్ దాని ప్రకారం మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది. ఓకే డన్. ఏదైతే మీకు ఎక్కువ ఉందో దాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీకు నచ్చినట్టుగా.
ఓకే. సో ఇప్పుడు మనకి అంతా బానే ఉంది కదా! ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. మళ్ళీ మనం వ్యూలోకెళ్ళి ఫార్మ్ వ్యూ చూడండి. చూసారా? మీకు నీట్‌గా వచ్చిందా లేదా? ఇందాక ఎలా వచ్చింది? కానీ ఇప్పుడు ఎలా వచ్చింది? చాలా వేరియేషన్ ఉంది కదా! సో అలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ అని ఉంది కదా! ఇది కూడా నాకు నచ్చలేదు. సో నేను కూడా దాని డిజైన్ కూడా మారుద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా తగ్గిస్తానండి. కరెక్ట్‌గా పెట్టుకుంటాను నేను. ఇప్పుడు నేనేం పెడతానంటే ఇక్కడ డేటా ఇది కాదు నాకు టేబుల్ 1 కాదు. ఏపీఎస్ఎస్‌డిసి ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. డీటెయిల్స్ అని పెడతాను. సింపుల్‌గా ఓకేనా? సో నేను ఇలాంటి పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఇదేంటి సైజ్ కూడా నేను తగ్గించుకోవచ్చండి ఇక్కడ కూడాను. సేమ్ ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు నేను తగ్గించాను. ఓకే. డన్. ఇప్పుడు నేను ఇది బోల్డ్ లెటర్స్‌లో కావాలంటే ఇక్కడ చూడండి ఫార్మాట్‌లోకెళ్ళండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం. సెలెక్ట్ చేసుకొని బోల్డ్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? మొత్తం బోల్డ్‌లోకి వచ్చింది చూసారా? మీరు కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు ఇది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. రెడ్ నేను పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నాకు ఓకే. ఇదంతా బానే ఉంది. ఇప్పుడు నాకు దీనిలో కూడాను నాకేం కావాలి అంటే దీనిలోకి వచ్చిన తర్వాత నాకు ఫార్మాట్‌లోకెళ్ళి సారీ అరేంజ్ ఫార్మాట్ నెక్స్ట్ డిజైన్ ఓకే. డన్. డిజైన్‌లోకెళ్తాం. డిజైన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు నేమ్ పెట్టాను. ఓకే. డన్ నాకు బానే ఉంది. నాకిక్కడ టైము, డేటు అన్నీ కావాలి అనుకుంటాను. అప్పుడు నేనేం చేయొచ్చంటే టైమ్, డేట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు చూపిస్తుంది చూసారా డేట్ అండ్ టైమ్ అని. ఆ డేట్ అండ్ టైమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాననుకోండి ఆటోమేటిక్‌గా నీకు డేటు, టైము వస్తది. ఓకేనా? ఇలా కావాలా? ఎలా కావాలని అడుగుతారు నీకు. నువ్వు ఇలా కావాలంటే ఓకే. ఇలాగ నేను ఓకే అన్నాననుకోండి సింపుల్‌గా ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అన్నాననుకోండి ఇక్కడ మనకొస్తది చూసారా? ఈ 2 వచ్చాయి. ఈ రెండిటిని నేనేం చేస్తాను, నాకిక్కడ కాదు. నాకు ఈ పక్కన కావాలనుకుంటాను. అప్పుడు నేనేం చేస్తాను దీన్ని పట్టుకొని దీన్ని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ సింబల్ ద్వారా మనం డ్రాగ్ చేసుకోవచ్చు దాన్ని. దీని సైజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎంత కావాలంటే అంత వరకు డిక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ యాస్ యూజువల్‌గా ఇందాకలాగా. సో దీన్ని కూడా అలా నేను డిక్రీజ్ చేస్తున్నాను. దీన్ని ఇంక్రీజ్ చేస్తాను. కరెక్ట్‌గా 2 కూడా ఈక్వల్‌గా రావాలి. ఇప్పుడు నాకేం కావాలంటే దీన్ని కూడా నేనేం చేస్తానంటే సైజ్ ఇక్కడ బోల్డ్ పెడతాను. అండ్ నెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను కొద్దిగా. నాకు సైజ్ ఇంక్రీజ్ కావాలి. సో నేను 14 పెట్టుకుంటాను. ఓకే. డన్. ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. బోల్డ్ పెడతాను. బోల్డ్ పెట్టి 14 పెడతా. ఓకే. డన్. ఇప్పుడు ఈ 2 వచ్చాయండి. ఇప్పుడు మీకు 2 వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందామా? హోమ్‌లోకెళ్ళి వ్యూలో ఫార్మ్ వ్యూలోకెళ్ళండి. చూసారా మీకు ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇక్కడ డేట్ ఫార్మాట్ ఏంటి చిన్నదుంది. ఇప్పుడు మనం ఫార్మాట్ పెంచుకోవాలి. ఫార్మాట్ పెంచుకోవాలంటే మనకి కొంచెం సైజ్ పెరగాలి ఇది. సో నేను ఇందులోకెళ్ళి డిజైన్ వ్యూలోకెళ్తాను. డిజైన్ వ్యూలోకెళ్ళి ఇది సైజ్ కొంచెం మనం పెద్దది పెట్టాం కదా! నేము రాజుగా పెట్టాం కదా! లాంగ్ డేట్ పెట్టాం. అందుకోసం ఇది కూడా నేను పెంచుకుంటున్నాను. డన్. ఈ 2 ఇప్పుడు నేను వ్యూలో ఫార్మ్ వ్యూ అంటాను. సారీ జస్ట్ ఎ మినిట్. ఇంకా అది అవ్వలేదండి. ఇంకా సైజ్ పెద్దదున్నట్టుంది. ఒక్క క్షణం అండి. జస్ట్ ఎ మినిట్. ఫార్మ్ వ్యూ. రాలేదు. చూసారా? ఎందుకంటే అది పెద్దదుంది కాబట్టి నేను లాంగ్ డేట్ పెట్టాను కాబట్టి అలాగొచ్చింది. జస్ట్ ఎ మినిట్ అండి. సో, ఇప్పుడు నేనేంటంటే ఇలా మనం డేటు, టైము పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నాకెంత నీట్‌గా ఉందో చూడండి ఇది. కరెక్ట్‌గా చూడడానికి చాలా ఎంత బావుందో. ఇప్పుడు దీనికే కాకుండా ఇంకా నేను ఇంకొంచెం చేంజెస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాను వ్యూలోకెళ్తాను. వ్యూలోకెళ్ళి డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో ఇంకా చేంజ్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ నేను లాంగ్ డేట్ కాదండి. ఇది నేను షార్ట్ డేట్ కావాలి. నాకు డేట్ అండ్ టైమ్‌లో ఇది ఏం చేయాలంటే నేను ఈ డేట్ కావాలి సరిపోతది. ఓకేనా? ఓకే పెడతాను. ఇప్పుడు నాకు చేంజ్ వచ్చిందిది. ఆ చేంజ్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే మరీ పెద్దదిగా ఉంది కదా! అంత నాకు కాకుండా చిన్నది కావాలి అని పెట్టుకుంటా. 2 చూడడానికి నాకు లుక్ బావుండాలని. సో, దీనిలోకెళ్ళి ఫార్మ్ వ్యూ పెడతాను.
చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. సో ఇలా ఓకే డన్, ఇది అయ్యింది. ఇప్పుడు నాకు ఇంకా చేంజ్ ఏం కావాలంటే అక్కడ మీకు పైన ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మీరు లోగో పెట్టుకోవచ్చండి. ఏదైనా లోగో ఉంటే లోగో పెట్టుకోవచ్చు. ఆ లోగో ఏంటనేది నేను చూపిస్తా చూడండి. లోగో ప్రెస్ చేశాను. లోగో ప్రెస్ చేయగానే ఇక్కడ ఏదో నా దగ్గర ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసింది ఏంటి ఏపీఎస్ఎస్డిసి సింబల్ ఏదో ఉంటే అది నేను అక్కడ నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. చూడండి ఒకసారి ఉండొచ్చేమో చూద్దాం. ఓకే డన్ ఉంది. ఇప్పుడు నేను ఇది ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చిన్నది వచ్చినట్టుగా ఉంది. ఈ సైజ్ లోగో సైజ్ కొంచెం పెద్దది ఉన్నట్టుందండి. జస్ట్ ఇది అవుతుందో లేదో. మీకు ఇక్కడ డిజైన్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది కొంచెం పెద్దది ఉంది. సో ఇది నీకు వ్యూ అవ్వట్లేదండి. వదిలేద్దాం దీని గురించి మనం ఇప్పుడు, ఎందుకంటే అంత పెద్దది ఉంటే మనం అవ్వదు. చిన్న డిజైన్స్ ఏదైనా మీరు లోగో పెట్టుకోవాలంటే లోగో పెట్టుకోవచ్చండి. చిన్న లోగోస్ ఏదైనా పెట్టుకోవాలనుకునేటప్పుడు మీరు డోంట్ వరీ, అది పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. సో అలా మనం టైము డేట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. లోగోస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? లేదు ఇన్సర్ట్ ఇమేజెస్ అని ఇన్సర్ట్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఇదంతా ఓకేనండి. అంతా అయిపోయింది. ఇది నాకు కొంచెం పెద్దది అనిపిస్తుంది కదా, సో సైజ్ తగ్గిస్తాను. ప్రైస్ జస్ట్ ఓకే డన్. సో ఇప్పుడు నేను పెట్టానండి. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు చేంజ్ కావాలి. నాకు బ్యాక్గ్రౌండ్ కూడా నాకు నచ్చినట్టు కావాలనుకుంటాను. అప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ కొడితే చూడండి, ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంటుంది. ఫిల్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అండి. మీరు లైట్ కలర్ అంటే లైట్ కలర్ పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తారు, అన్ని ఓపెన్ అవుతాయి, అన్ని వస్తాయి. దీనికి మీరు లైట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అండి. లైట్ కలర్ ఇచ్చుకుంటే కొంచెం మనకు క్లియర్ గా ఉంటది కదా అని ఇచ్చా. ఓకే, నెక్స్ట్ ఫాంట్ కూడా మీకు మార్చుకోవడానికి ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఫాంట్ కలర్స్ కూడా ఇక్కడ చూడండి. ఫాంట్ కలర్స్ లో మీరు ఏంటి ఏదైనా పెట్టుకుంటారు అనుకుంటే డార్క్ కలర్ పెడదాం. ఓకే, డార్క్ ఇది పెట్టాను. అన్నిటి కూడా అదే అప్లై కావాలంటే సేమ్ మళ్ళీ నేను అన్నిటి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేయలేదు కదా, సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫాంట్ కలర్ లోకి వెళ్ళి ఇది నేను పెట్టుకున్నానండి. ఓకే డన్. ఫాంట్ కలర్ చేంజ్ అయ్యి నెక్స్ట్ ఇది కూడా నేను మార్చుకోవచ్చు అండి. ఇక్కడ కూడా నేను మార్చుకుంటున్నాను. ఇది కూడా ఈ కలర్స్ కూడా నేను మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడాను రైట్ క్లిక్ చేస్తాను, ఫిల్ కలర్ లోకి వెళ్ళి సో ఇది వేరే కలర్స్ పెట్టుకుంటాను నేను. ఓకేనా? సో ఇప్పుడు నేను వీటికి కూడాను మళ్ళీ ఏం చేస్తానంటే దానికి ఫాంట్ కలర్ చేంజ్ చేస్తానండి. సారీ, ఇప్పుడు నేను దీనికి ఫిల్ కలర్ చేస్తానండి. ఫాంట్ కలర్ ఇక్కడ కూడా డార్క్ పెడతానండి. ఓకే, సో అలా డార్క్ పెట్టాను. ఇప్పుడు ఇదంతా ఓకే బాగానే ఉంది. ఒకసారి నేను చేంజ్ చూసుకోవచ్చు. నేను ఏం చేంజెస్ చేశానంటే ఫార్మ్ వ్యూలోకి వెళ్తాను. చూడండి, నేను చేంజ్ చేసిన వ్యూస్ అన్ని కూడా ఆ చేంజ్ అంతా కనిపిస్తుంది కదా దీనిలో. సో అలా మనం ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన విధంగా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఇదంతా బాగానే ఉంది. నేను ఇందాక మీకు ఏం చూపించాను, ఇక్కడ ఈ బటన్ లో ఫేస్బుక్, దీనిలో జస్ట్ ఫేస్బుక్ ఉందా? ఓకే, ఫేస్బుక్ వచ్చారు. ఇక్కడ ఏంటుంది, సైన్ అప్ అనే బటన్ ఉంది చూసారా? సో సైన్ అప్ కూడా నాకు కావాలి కదా. సైన్ అప్ అంటే ఏంటి, అవన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి అంతే కదా. సో అది కూడా ఒక బటన్ కావాలి కాబట్టి ఆ బటన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను చూపిస్తూ చూడండి. ఇప్పుడు మళ్ళీ వ్యూలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఆ డిజైన్ వ్యూలో ఇక్కడ మీకు బటన్స్ ఉంటాయి చూసారా? ఇదేంటిది, ఇది బటన్ అంటారు. ఆ బటన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడికి వస్తే అది మీరు ఎక్కడ కావాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ మీరు ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు బటన్ వస్తుందండి. ఈ బటన్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. దీని గురించి ఓపెన్ అవుతుంది ఏంటి కావాలి అని. ఇప్పుడు మీరు రికార్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇదేంటి ఫస్ట్ మనం ఏంటి యాడ్ ఏ న్యూ రికార్డ్ అని పెట్టుకుంటాం ఫస్ట్. లేదు మీకు సేవ్ అని కావాలంటే సేవ్ రికార్డ్ అని ప్రెస్ చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు అడుగుద్ది మీకు ఇమేజ్ కావాలా, పిక్చర్ కావాలా, టెక్స్ట్ కావాలా అని అడుగుద్ది. నాకు టెక్స్ట్ వస్తే సరిపోద్ది అంటాను. నెక్స్ట్ అంటాను, నెక్స్ట్ ఫినిష్ అంటాను. చూడండి అక్కడ సేవ్ రికార్డ్ అని వచ్చింది. ఇది మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు సైజ్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఇది ఏం చేస్తాను, ఈ మధ్యలో పెట్టాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ మధ్యలో సేవ్ రికార్డ్ అని. ఓకేనా? సేవ్ రికార్డ్ అని మధ్యలో సేవ్ వస్తుంది. ఇప్పుడు నేను వ్యూలో చూడండి, ఫామ్ వ్యూ అనగానే చూడండి,
చూసారు మీకు సేవ్ రికార్డ్ అని వచ్చింది. సో మీరు ఇప్పుడు ప్రెస్ చేసి సేవ్ అని రికార్డ్ అని పెడితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అంటే ఓకే. మళ్ళీ నెక్స్ట్ కొత్త వాళ్ళు వస్తే న్యూ అని పెట్టాలి కదా, అది కూడా పెడదామండి. సో మళ్ళీ డిజైన్ వ్యూలోకి వెళ్తాను. మళ్ళీ ఇక్కడ ఇంకో బటన్ తీసుకుంటాను. ముందు ఈ బటన్ ని పక్కకు పెడతాను. సో మధ్యలో పెడతాను. సేవ్. ఓకే, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకో బటన్ తీసుకున్నాను. మళ్ళీ అది ఇక్కడ డిజైన్ చేస్తాను ఇక్కడ. సో డన్. ఇప్పుడు నాకు ఇది ఏమడుగుద్ది, మళ్ళీ రికార్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేనేంటి యాడ్ న్యూ రికార్డ్ అంటాను. ఓకేనా. సో నెక్స్ట్ అని పెడతాను. నెక్స్ట్ అని పెట్టగానే ఇక్కడ ఏమడుగుద్ది, టెక్స్ట్ అడుగుద్ది. ఏం అడుగుతుంది, యాడ్ రికార్డ్ అని అడుగుద్ది. నేనేంటి న్యూ అని పెడతాను. సేవ్ న్యూ అని పెడతాను. ఇక్కడ ఆప్షన్స్ సేవ్ అని పెడతాను. తీసి న్యూ అని పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ సేవ్ ఉంది కాబట్టి. న్యూ అని పెట్టి నెక్స్ట్ అని పెడతాను. ఫినిష్ అంటాను. చూడండి అక్కడ న్యూ వచ్చింది. ఇది కూడా కావాలంటే మార్చుకోవచ్చు అండి మీరు టెక్స్ట్. ఓకేనా. టెక్స్ట్ మీరు కావాలంటే మార్చుకోవచ్చు. తీసేస్తాను నేను ఇది. తీసే సేవ్ అంటాను అంతే. ఎంటర్. సేవ్. మీరు సైజ్ డిక్రీస్ చేయాలనుకుంటే సైజ్ డిక్రీస్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా. సో మీరు న్యూ, సేవ్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్స్. ఇప్పుడు ఇది న్యూ, ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు సో 2 ఓకేనా, 2 బటన్స్ పెట్టేశాను. సో ఇప్పుడు బటన్స్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఫామ్ వ్యూ చూడండి. ఫామ్ వ్యూ చూసారా, న్యూ ఒకటి వచ్చింది. న్యూ అంటే చూడండి కొత్తది వచ్చింది చూసారా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ రవిశంకర్ స్పేస్ నెక్స్ట్ వాడి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 19122000. ఓకే, డన్. టెలిఫోన్ నెంబర్ 99. డన్. సేవ్ అని ప్రెస్ చేసాను అనుకోండి, సేవ్ అయిపోద్ది. కావాలంటే ఒకసారి టేబుల్ 1 లోకి వెళ్తే చూద్దాం. టేబుల్ 1 లో ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ ప్రెస్ చేయగానే చూసారా రవిశంకర్ వచ్చింది ఇక్కడ. సో అలా మనం ఫామ్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, సేమ్ అండి. ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఇది ఫేస్బుక్ అనుకుంటే ఇది మీకు సైన్ అప్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు మీరు సేవ్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా ఫేస్బుక్ లో డేటాబేస్ మెయింటైన్ చేస్తారు కదా, దానిలోకి వెళ్ళి ఇలా సేవ్ అయిపోద్దండి. ఇక్కడ సేవ్ అయినట్టు. సో మీకు అది అర్థమైందా. సో అలా మనం జీమెయిల్ కూడా ఇలానే ఉంటది. ఓకేనా. సో ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఓకే ఇవన్నీ బాగానే ఉంది, నావిగేషన్ బటన్స్ ఈ కింద ఉన్నాయి, ఇక్కడే కాదు నాకు ఇక్కడ పక్కనే కావాలనుకున్నప్పుడు అది కూడా పెట్టుకోవచ్చు అండి. మీరు వ్యూలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్తారు. డిజైన్ వ్యూలో మళ్ళీ మీరు నావిగేషన్ బటన్స్ ప్రెస్ చేస్తారు. నావిగేషన్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ బటన్ చిన్న పెట్టుకుంటారు మీరు. ఓకేనా. బటన్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు అడుగుద్ది ఏంటని, రికార్డ్ నావిగేషన్స్ అని ఉంది చూడండి. ఇది గో టు ఫస్ట్ రికార్డు, లేదంటే గో టు నెక్స్ట్, ఫైండ్ నెక్స్ట్ కానీ ఫైండ్ రికార్డ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్, ప్రీవియస్ అంటే ప్రీవియస్ రికార్డ్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ రికార్డ్. ఇప్పుడు నేనేం చేస్తాను, నెక్స్ట్ రికార్డ్ నెక్స్ట్ పెట్టేసి సింబల్ మనకు కావాలి. సింబల్ ఇక్కడ అర్థం గో, ఇక్కడ సింబల్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. సో నేను పిక్చర్ పెట్టుకున్నాను. పిక్చర్ పెట్టి నెక్స్ట్ అన్నాను. నెక్స్ట్ అండ్ ఫినిష్ అన్నాను. సింబల్ వచ్చింది చూసారు అది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి పెడతాను నేను అలాగే. సేమ్ మళ్ళీ ఇంకో సింబల్. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ చూడండి ప్రీవియస్ వచ్చింది. ఇది సేమ్ అలాగే మార్చుకోవచ్చు మీరు. ఎక్కడ కావాలంటే మీరు ఒక కంబైన్ పెట్టుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా. సో ఆ రెండు అలాగా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మనకి, ఫస్ట్ రికార్డ్ కి లాస్ట్ రికార్డ్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అది కూడా పెట్టుకుందామండి. ఫస్ట్ రికార్డ్ కి లాస్ట్ రికార్డ్ చూడండి. ఫస్ట్ రికార్డ్కి వెళ్ళాలంటే ఇది, నెక్స్ట్ ఫినిష్. ఓకే. మళ్ళీ లాస్ట్ రికార్డ్కి వెళ్ళాలంటే అది కూడా ఉండాలి కదా మనకి, లాస్ట్ రికార్డ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. సో ఇలా మనకి ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేంటి బటన్స్ ఇది పెట్టుకోవచ్చు. ఇది బటన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కొద్దిగా పక్కకు పెడతాను. సో మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అది మీకు నచ్చినట్టుగా. ఓకేనా. మీకు ఏది ముందు కావాలంటే అది, ఏది లాస్ట్ కావాలంటే అది పెట్టుకోవచ్చు మీరు ఆటోమేటిక్ గా. సో బటన్స్ అన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వ్యూలోకి వెళ్ళి చూస్తా చూడండి. ఫామ్ వ్యూ. ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తుందో, ఒక ఫామ్ మీరు డిజైన్ చేసినట్టు ఉందా. ఇప్పుడు మీకు నెక్స్ట్ కావాలంటే ఏం చేయాలి, ఇది ప్రెస్ చేయాలి అంతే కదా. ముందుకి యారో, ఫ్రంట్ యారో ఉంది. సో ఇది ప్రెస్ చేస్తే నెక్స్ట్ రికార్డ్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ మారుతుంది చూసారా, నెక్స్ట్ మారుతుంది. ఇన్ కేసు ఇప్పుడు బ్యాక్ కావాలంటే బ్యాక్. ఓకే. లేదు లాస్ట్ కావాలంటే లాస్ట్ రికార్డ్ డైరెక్ట్ 10th. ఫస్ట్ రికార్డ్ కావాలంటే ఫస్ట్ 1 చూసారా. సో ఇలా మీరు ఏది కావాలంటే ఆ రికార్డ్ ని సేవ్ చేసుకొని చేయొచ్చండి. సో దిస్ ఈజ్ మనకి డేటా టేబుల్ ఎలా, డేటా షీట్ ఎలా డిజైన్ చేయాలి, ఫామ్ ఎలా డిజైన్ చేయాలి అనేది మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్నామండి. ఓకేనా. సో ఇలా మనం చేయొచ్చు. మీకు మెయిన్ గా ఇంతేనండి. ఇంతకు మించి నేను ఇంకా క్వరీ ఉంది, క్వరీ కూడా చెప్పినా మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ తప్ప ఏం ఉండదు. సో అదంతా కూడా ఓకేనా. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇదే మెయిన్.
ఇంతకు మించి ఎక్కువగా అవసరం లేదు నాకు ఈ యాక్సెస్ లో నాకు తెలిసినంత వరకు మీకు ఇది మీకు ఎక్కువగా యూజ్ అవ్వదు ఓకేనా ఇది మీరు ఎక్కువగా యూజ్ చేసే పని మీకు ఉండదు అందుకోసం ఇది ఎంతవరకే మీకు చెప్తాను ఓకే